ఇప్పుడు ప్రేమ కోసమే ఇలాంటి రిలేషన్స్ అన్ని బయటకు వస్తున్నాయి. వస్తున్నాయి అంతే. ఎవరో కొంతమంది మాత్రమే డబ్బు కోసం వెళ్తారు కానండి. అన్నీ ఉన్ని భర్త ప్రేమ ఉన్నా కానీ, ఒక ప్రేమ ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళరండి. బిర్యానీ అవసరం లేదు, గింజాన్నం తినైనా కానీ చెట్టు కింద హ్యాపీగా బతుకుతాయి. పేదవాళ్ళు ఎంతమంది లేరండి రోడ్ పాయింట్స్లో ఉంటున్నారు. ఇలాగ కటన్స్ డోర్ లాగా పెట్టుకొని పరదాలు వేసుకొని వాళ్ళందరూ ఎంత ప్రేమగా ఉంటారండి. ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలండి. అంటే బెడ్రూమ్లు ఏసీలు అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి ప్రేమ ఉండదు. చెట్టు కింద ఒక పరదా వేసుకొని ఉన్నా కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు తెలుసా. ఎందుకంటే అది ప్రేమ ఉంది. బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు అవి ఏం లేకపోయినా ఆ పూటకి ఇన్ని బియ్యం తెచ్చుకొని వండుకొని వాటర్ అన్నమో పెరుగు అన్నమో పచ్చడన్నమో పెట్టుకొని ప్రేమ అందరు కూర్చొని సంతోషంగా తింటారు. ఆ ప్రేమ ఎఫెక్షన్ కోసం మాత్రమే ఎవరైనా రాంగ్ స్టెప్ వేస్తారు కానీ ఎవరు కావాలని తప్పు చేయరు. ఓకే. ఇంకొకటి, అందరూ ఆంటీ అని పిలుస్తారు, ఓకే ఫైన్. మిమ్మల్ని లవ్ చేసిన అబ్బాయి ఆంటీ అంటే ఎప్పుడు హట్ అవ్వాలా? నేను అవ్వను. ఇంకా మాట్లాడదు ఆంటీ ఆంటీ ఆంటీ. ఎందుకంటే నాకు అట్లా అలవాటు అయిపోయింది మొత్తము. నేను ఎప్పుడు ఈమె పరిచయం అయినప్పటి నుంచి ఆంటీ ఆంటీ ఆంటీ, ఈ అమ్మ ఆంటీనే బాగుందిరా నాయన. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు క్రేజీగా ఫీల్ అవుతారు తెలుసా. వీడేంద్రా నాయన ఆంటీ పక్కన చేతులు వేసుకొని తిరుగుతాడు, ఆంటీ అంటాడు, వీళ్ళ రిలేషన్షిప్ ఏంద్రా అనేది పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా. ఫస్ట్ నుంచి ఆంటీ ఆంటీ అని పిలిచాడు కాబట్టి అప్పుడు మనకు ఆ ఒపీనియన్ లేదు. ఇంకా ఆంటీ ఆంటీ అనే వరకు ఇంకా ఆంటీ అంతే. మెల్లగా వర్కౌట్ చేసిన ఆంటీ ఆంటీ అని లాస్ట్కి మెల్లగా వర్కౌట్ చేసిన. ఓకే. అంటే ఎన్ని మంత్స్ పట్టింది మీ రిలేషన్ కలవడానికి? జస్ట్ విత్ ఇన్ 15 days లో నేను అయితే వర్కౌట్ చేసిన ఆంటీని. జస్ట్ విత్ ఇన్ 15 days లోనే ఆంటీని అయితే నేను పడేసినాను.